హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీ గోదారి అమ్మాయి మౌనిక. గమనిక, ఈ కథ మరియు చరిత్ర ఈ గుడిలో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తున్నాను. పొరపాట్లుగా ఏమైనా చెప్తే సరిచేయండి. ధన్యవాదాలు. ఈరోజు మీకోసం బెంగళూరు దగ్గర కర్ణాటకలో ఉండే శివుడికి అత్యంత ప్రీతికరమైన నందీశ్వర ఆలయానికి వచ్చాము. దీనిని కసివే బసవన్న ఆలయం అని పిలిచెదరు. ఇది చిక్బల్లాపూర్ డిస్టిక్లో నంది గ్రామంలో ఉన్నది. అంటే నంది హిల్స్ దగ్గర అన్నమాట. ఈ ఆలయ విశేషాలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానంలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. ఈ ఆలయ ప్రత్యేకతలు ఏమిటంటే, ప్రతి ఏటా ఈ మందిరంలో నంది విగ్రహం నేటికి పెరుగుతూ ఉంటుంది. ఇది 1000 సంవత్సరాల క్రితం అటువంటి పరిపూర్ణతతో స్వయంగా ఉద్భవించిందని చెప్పబడింది. ప్రస్తుతం 17 అడుగుల పొడుగు ఉన్న ఈ శిల్పం 50 సంవత్సరాల క్రితం ముందు కేవలం 2 అడుగుల మాత్రమే ఉంది. మరియు వాస్తవానికి ఈ నంది పరిణామం చివరికి ఒక రోజు నిల్చుని గిలగిలలాడితే కలియుగం ముగిసినట్లే అని ఇక్కడ గ్రంథాలు చెప్తున్నాయి. నందిని పూజ చేయడానికి నిచ్చెన అవసరం పడుతుంది. ఇక్కడ రైతులు అపారమైన భక్తి మరియు విధేయతలతో పంట చేతికి వచ్చాక కొంత భాగాన్ని ఇక్కడ నైవేద్యంగా పెడతారు. అలానే రైతుల ఇంట్లో ఆవు ఉంటే నుంచి మొదటి పాలను తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారు. ఓం నమః శివాయ. ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందామా? కైలాస పర్వతంలో ఒకరోజు శివుడు, పార్వతీదేవి నాట్యసభలో ఉన్నారు. అప్పుడు మేనక, రంభ, ఊరసి నృత్యం చేయుచున్నాడు. అప్పుడే భృంగి మహర్షి నాట్యసభలోకి వచ్చారు. అప్పుడు భృంగి కూడా నాట్యం చేయడం ప్రారంభించారు. భృంగి నాట్యాన్ని ప్రదర్శించిన తరువాత శివుడు మెచ్చుకున్నాడు. వెంటనే భృంగి కుడి చేత్తో భౌ అని నమస్కరించాడు శివుడికి. భౌ అంటే శివుడు మాత్రమే అని అర్థం. శంభో అంటే శివుడు, పార్వతి అని. పార్వతీదేవి కాబట్టి భృంగి మీకే నమస్కరించాడు, ఈ సభలో నన్ను అవమానించాడు అని కోపగించుకున్నది. ఆ కోపంలో దేవి పార్వతి భృంగిని అస్థిపంజరంగా మారమని శపించింది. వెంటనే భృంగి శరీరం అస్థిపంజరంగా మారి భూమిపై పడసాగింది. శివుడు తన త్రిశూలాన్ని అడ్డుపెట్టి భూమిపై పడకుండా ఆపారు. దేవి పార్వతి కోపంతో కైలాసాన్ని వదిలిపెట్టి నందికొండల దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు పిలుస్తున్న నంది హిల్స్ అన్నమాట. కొన్ని రోజులు గడిచినా పార్వతీదేవి కైలాసానికి తిరిగి రాలేదు. వెంటనే నందిని పిలిచి పార్వతీదేవిని తీసుకురమ్మని శివుని చెప్పాడు. కానీ నంది మనసులో చాలా భయం వచ్చిందంట. పార్వతీదేవి చాలా కోపంగా ఉన్నారు, నన్ను శపిస్తుంది అని. నంది శివుని రూపంలో మారువేషం ధరించి నందికొండల దగ్గరికి వెళ్ళాడు. నంది శివుని రూపంలో వచ్చిందని పార్వతీదేవికి తెలియదు కాబట్టి వెంటనే వచ్చి సంతోషంగా నందిని కౌగిలించుకుంది. వెంటనే నంది చాలా భయభ్రాంతులకు గురయ్యి శివుని ముసుగుని తీశాడు. పార్వతీదేవి కాళ్ళ మీద పడి నన్ను క్షమించమ్మా, శిక్షించద్దమ్మా అని ప్రార్థించాడు. వెంటనే నంది శివుని కోసం
తపస్సు చేయడం ప్రారంభించాడంట. శివుడు కైలాసం నుంచి వచ్చి పార్వతీదేవిని శాంతింపజేస్తాడంట. ఇప్పుడు అంతా చల్లబడింది కాబట్టి పార్వతీదేవి మృగిపై శాపాన్ని ఉపరిస్తుంది. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. శివుడు పార్వతీదేవి, నంది మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడ వచ్చిన భక్తులను సమస్యలను పోగొట్టి వారిని ఆశీర్వదించండి అన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ కనిమే బసవన్న ఆలయం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.